గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్. కృష్ణుడు హీరోగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన సినిమా పప్పు. ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరిస్తున్న సందర్భంగా ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ ఫణి కళ్యాణ్, లిరిసిస్ట్ కృష్ణ చైతన్యతో జరిపిన 24 ఫ్రేమ్స్ ఇంటర్వ్యూ. గుడ్ మార్నింగ్ కృష్ణ చైతన్య గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫణి కళ్యాణ్ గారు. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్ అండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి కూడా కంగ్రాట్స్. పప్పు సినిమా ఆడియో మంచి సక్సెస్ అయినందుకు. సో మ్యూజిక్ డైరెక్టర్ గా మీకు మంచి పేరు తెచ్చిపెట్టింది అండ్ కృష్ణ చైతన్య గారు డెఫినెట్ గా ఒక మంచి సాటిస్ఫాక్షన్ కూడా తెచ్చిపెట్టింది హిట్ సాంగ్స్ తో పాటు. సో డెఫినెట్ గా ఈ ఆడియో హిట్ సినిమాకి కూడా చాలా మంచి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సినిమాలో ఆడియో కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సినిమాకి చాలా ఇంపార్టెంట్ అండ్ అది మీరు చాలా బాగా ప్లస్ అయ్యేలాగా ఇచ్చారు కాబట్టి. సో ఫస్ట్ సపన్ గారితో మీకున్న పరిచయం ఎలాంటిది? అంటే సినిమా కోసమే పరిచయం అయ్యారా లేకపోతే బిఫోర్ గానే ఏమన్నా? లేదు, సినిమా కోసమే పరిచయం అయినా. యాక్చువల్గా నగేష్ అని ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. మా కజిన్ ఫ్రెండ్ హీఈస్. సో మా కజిన్ కి నేను అంటే కోర్స్ అయిపోయిన తర్వాత కే మ్యూజిక్ కన్సర్వేటరీ లో డెమోస్ తీసుకుని హైదరాబాద్ లో ఒక 2 months ఉన్నాను. సో అలా మా కజిన్ ని కలిసి డెమోస్ వినిపించాను. దెన్ ఐ వెంట్ బ్యాక్ టు చెన్నై. సో నాగేష్ వచ్చేసి ఈజ్ ఎన్ ఎన్ఆర్ఐ, ఆస్ట్రేలియాలో ఉంటారు. సో తను హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు చెప్పారనమాట, లైక్ ఐఎమ్ డూయింగ్ ఏ మూవీ, ఐఎమ్ లుకింగ్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అని చెప్పగానే, లే మా కజిన్ ఉన్నాడు చెన్నైలో స్టడింగ్ మ్యూజిక్ ఎట్ రెహమాన్స్ స్కూల్ అని చెప్పగానే నేను నాకు ఫోన్ చేసి వెంటనే డెమోస్ పంపించాను. పంపేగానే దానిలో గల్గల్ అనే సాంగ్ ఒకటి ఉంది. సో అది సినిమా కంటే ముందర కంపోజ్ చేసింది. అది డమ్మీ లిరిక్స్ డమ్మీ లిరిక్స్ గల్గల్ తోని కొండా కోన ఏదో పెట్టి చేశాను అనమాట. సో ఆ సిచ్యువేషన్ వాళ్ళకి సూట్ అయ్యి పాట నచ్చి వెంటనే కాల్ చేసి రమ్మని. సో అలా దట్స్ హౌ ఐ గాట్ దిస్ పప్పు ఆఫర్. చూడు చూడు పప్పు గారు వస్తున్నాడు. పప్పు గారు చూడు చూడు పప్పు గారు వస్తున్నాడు. ఈ సినిమాలో ఇన్ని సాంగ్స్ అంటే ఒక్కటి మినహా అన్ని సాంగ్స్ కృష్ణ చైతన్య గారి లిరిక్స్ రాయడం జరిగింది. సో మరి ఆయనతో పరిచయం ఎలాంటిది? అంటే డైరెక్టర్ ఏమన్నా సజెస్ట్ చేశారా లేకపోతే మీకేమన్నా పరిచయం? యాక్చువల్లీ మీ ఇద్దరు ఇంతకు ముందే ఫ్రెండ్స్ అనమాట. ఆర్కుట్లో పరిచయం అయ్యాము 4 years బ్యాక్. యాక్చువల్లీ నేను ఆల్బమ్ తీద్దాం అనుకున్నా ఫస్ట్, ఒక ప్రైవేట్ ఆల్బమ్. దెన్ ఐ వాస్ సర్చింగ్ త్రూ ద కమ్యూనిటీస్. దెన్ కృష్ణ చైతన్యని యాడ్ చేసుకుని ఇట్లా ఐఎమ్ లుకింగ్ ఫర్ లిరిసిస్ట్ అని చెప్తే సరే అని చెప్పి తర్వాత చెన్నై వచ్చి కలిసాము. ఇంకా ఆల్బమ్ ఎవరు స్పాన్సర్ దొరక్క దెన్ వి లెఫ్ట్ అవుట్ అనమాట. దెన్ పప్పు ఆఫర్ వచ్చిన తర్వాత ఇంకా లిరిసిస్ట్ ఎవరు అనుకోలేదు. ఐ వాజ్ లుకింగ్ అనమాట. దెన్ నా బర్త్డే వచ్చింది ఆర్కుట్లో. ఆ రిమైండర్ లో నా బర్త్డేకి విష్ చేశాడు అనమాట, హ్యాపీ బర్త్డే అనగానే సరే థ్యాంక్ యూ రిప్లై అని. దెన్ వాట్ యూ డూయింగ్ అని అడిగాడు. ఇట్లా నేను పప్పు ఆఫర్ వచ్చింది చేస్తున్నాను అంటే, లిరిసిస్ట్ ఎవరు అంటే ఇంకా లేదు అంటే, సరే మీరు రాస్తారా, నువ్వు రాస్తావు ఫ్రీగా ఉన్నావు అంటే వై నాట్ అని చెప్పి. సో మరి తను ఆల్రెడీ చాలా మూవీస్ కి ఇప్పటి వరకు మంచి మంచి సాంగ్స్ కి లిరిక్స్ ఆల్రెడీ రాయడం జరిగింది. ఆ నమ్మకంతోనే తీసేసుకున్నారా అంటే లేకపోతే పరిచయం ఉంది కదా చేద్దాము అనేసి చేసుకున్నారా? లేదు, యువత అని ఆల్బమ్ విన్నాను. దెన్ సెహరీ అనే సాంగ్ హిట్ అయింది కదా, దెన్ అదొక రీజన్. మళ్ళీ నా ఫ్రెండ్, రెండు బోత్. మీరేమనుకున్నారు మరి? ఏదో పరిచయం ఉంది కాబట్టి నాకు ఇస్తున్నారేమో అని అనుకున్నారా లేకపోతే ఆల్రెడీ మీ టాలెంట్ ఏమైనా ప్రూవ్ చేసుకున్నారా ఆయన దగ్గర? ఫస్ట్ థింగ్ మేమిద్దరం పరిచయం అయినప్పటికీ తను ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా, నేను ఒక లిరిసిస్ట్ గానే పరిచయం. సో జెన్యూన్ గా తనకి సాంగ్స్ కావాలి అన్నాడు. హీఈస్ ఇలా కేఎం కన్జర్వేటరీ లో వర్క్ చేస్తున్నాను నేను, ఐఎమ్ వర్కింగ్ ఇన్ రెహమాన్ సార్ స్కూల్ అంటే దట్ వాస్ వెరీ ఇంప్రెసివ్. ఎందుకంటే చాలా మంది చదువుకున్న తర్వాత హీఈస్ ఎ BE గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత తను స్ట్రైట్ జాబ్కి వెళ్ళిపోకుండా తను వచ్చాడు. సో మోర్ ఆర్ లెస్ సిమిలర్ లైన్స్, నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత. అండ్ అన్డౌటెడ్లీ ఈస్ టాలెంటెడ్. సో it's good అండి. సో వర్కింగ్ టుగెదర్ వాజ్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో వీ నెవర్ ఎక్స్పెక్టెడ్, నేను ఏదో ఫనీ చేస్తున్నాడు కదా, ఏదో ఒక పాట రాస్తాను, ఒక పాట రాద్దాము అనుకున్నాను. సో తను నాకు ఫోన్ చేసినప్పుడు ఏమన్నాడు అంటే చాలా అర్జెంట్ గా కావాలి, ఒక పాట రాయలేము. సో అంటే ఓకే అని దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అది అయిపోయిన తర్వాత అలా స్లోగా ఒకదాని తర్వాత ఒకటి అయిపోయింది. ఫస్ట్ రాసిన పాట ఏది మరి? అంత అర్జెంట్ గా ఆయన కంగారు పెట్టేసిన పాట ఏంటి? మాయలేడి పిల్ల మాయలో అని పాటని ఫస్ట్ మార్నింగ్ మెయిల్ చేశాను. సాంగ్ మెయిల్ చేసి అలా షాపింగ్ కి వెళ్ళండి. షాపింగ్ మాల్ లో ఉన్నప్పుడు ఫోన్ చేసి వెంటనే పల్లవి చరణం అంతా అక్కడికక్కడే ఓకే ఎంత ఒక పూట్లో రాసేసారు. మొత్తం
మాయాలేడి పిల్ల మాయలో పడ్డానమ్మో నేను ప్రేమలో మాయాలేడి పిల్ల మాయలో ఏదో మైకం ఉంది ప్రేమలో నీ చుట్టూ తిరిగానే భూగోళంలానే నీ వల్లే దిల్లోనే ఏదో మాయో హాయో హాయో మాయో. వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఇంత బాగా ఎలా రాయగలుగుతున్నారు, అంత స్పాంటేనియస్ గా? అంటే ఓకే, అప్పటికి మైండ్ లో ఏ థాట్ వస్తే అది రాసేస్తున్నారా, లేకపోతే స్టార్ట్ చేసే ముందు ఏమైనా సరస్వతి దేవుని పూజించి చేస్తున్నారా? నిజంగా అంటే లేదండి, నిజంగా ఇట్స్ ఎ బ్లెస్డ్ మూమెంట్ అండి. అంటే డెఫినెట్ గా కొన్ని కొన్ని పాటలు మనకు తెలియకుండానే చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. ఆ ట్యూన్ గానీ, ఆ కంపోజిషన్ వల్ల గానీ, సిచ్యువేషన్ వల్ల గానీ అది మనం చాలా ఇన్స్పైర్ చేస్తుంది. సో అప్పుడు అలా రాస్తుంది. డెఫినెట్లీ కొన్ని కొన్ని పాటలకి ఎంత కష్టపడినా కూడా చాలా టైం తీసుకుని రాసే పాటలు ఉంటాయి. బట్ ఈ పప్పు మాయలేడి పిల్ల మాత్రం నిజంగా రన్నింగ్ టైం అండి, ఆల్మోస్ట్ ఒక 45 minutes లో అయిపోయింది. ఎక్కువ టైం మీరు ఇప్పటి వరకు రాసిన పాటల్లో ఎక్కువ టైం తీసుకున్న పాట ఏదంటారు? ఎక్కువ టైం తీసుకున్న చాలా ఉన్నాయండి. ఎంత టైం తీసుకుని ఉంటారు మాక్సిమం టైం అంటే? మాక్సిమం టైం అంటే రోజుల్లో కాకుండా కొన్ని పాటలు అయితే ఎలాగంటే ఒక సీజన్ లో కొంతవరకు జరుగుతుంది, మళ్ళీ గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఇంకోటి. అంటే దిల్రాజు గారికి రాసేటప్పుడు జరుగుతూ ఉంటది, కొంత టైం తీసుకుంటూ ఉంటది. నా ఫస్ట్ పాట అలలే పొంగిన పాటకి సంభవమి గేగలో అంతే టైం పట్టిందండి. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2 months అండి. సో ఒక 2 లైన్లు ఓకే అవడం అవ్వకపోవడం. ఇప్పుడు ఎన్టీఆర్ గారిది బృందావనంలో ఓపెనింగ్ సాంగ్ రాసినప్పుడు ఫస్ట్ స్ట్రెచ్ లో పల్లవి అయిపోయింది. పల్లవి తర్వాత వంశీ గారు చేంజెస్ అడుగుతూ ఉంటారు, ఇలా కావాలి చైతన్య, ఇలా రాజు గారు చెప్తూ ఉంటారు, చరణాలు అవుతాయి. తర్వాత దాంట్లో ఏమన్నా చేంజెస్ కావాలంటే చరణాలు మళ్ళీ చేంజ్ ఇచ్చారు. సో ఒక ప్రాసెస్ లో చేసినప్పుడు కొన్ని వాటికి కొన్ని భగవంతుడి దయ వల్ల చాలా ఇదైపోయింది. మీకు సపన్ గారు డెఫినెట్ గా స్టోరీ అంతా చెప్తారు అండ్ ఆల్సో ఎస్పెషల్ గా సిచ్యువేషన్స్ ని ఇంజెక్ట్ చేస్తారు కదా, ఇన్పుట్ ఇస్తారు. సో ఆ సిచ్యువేషన్స్ అన్ని చెప్పినప్పుడు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ద పర్టికులర్ సిచ్యువేషన్ ఏదంటారు? చెప్పినప్పుడు కాదు, మొత్తం సినిమా అయిన తర్వాత, షూటింగ్ అయిన తర్వాత ఆర్ఆర్ కోసం దే సెండ్ మీ సిడీస్ అనమాట ఫర్ ఆర్ఆర్. సో దాంట్లో ఒక 3 minutes ఓన్లీ మాంటేజ్ అండి, డైలాగ్స్ ఏమి ఉండవు. జస్ట్ దే విల్ గో ఫర్ షాపింగ్, ఇలా షాపింగ్కి వెళ్ళి తిరుగుతుంటారు. దట్స్ హౌ దేర్ ఫ్రెండ్షిప్ స్టార్ట్స్ అనమాట. సో దాని మీద పాట వద్దు, మ్యూజిక్ చేయమన్నారు. లేదు సీన్స్ బాగున్నాయి, విల్ డూ ఏ సాంగ్ లిరిక్స్ తోని అని చెప్పి ఆ సిచ్యువేషన్ అంటే ఆ సీన్ కి తగ్గట్టు మెల్లగా అనే సాంగ్ కంపోజ్ చేశాను అనమాట. సో అది దానికి లిరిక్స్ కూడా మన చైతన్య హాఫ్ అన్ అవర్ లో రాసేసాడు. ఇంకా మాయలేడి పిల్ల కంటే అంటే పల్లవి చరణం కాకుండా ఇట్స్ లైక్ షార్ట్ పోయం లాగా ఉంటుంది అనమాట. ఒక పాట రూపుదిద్దుకోవాలి అంటే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ ముగ్గురు కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే డైరెక్టర్ అంత చక్కగా ఇన్పుట్ ఇవ్వలేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అంత మంచి ట్యూన్ రాదు. ఆ ట్యూన్ కి తగ్గట్టు, ఆ డైరెక్టర్ ఇచ్చిన సిచ్యువేషన్ తగ్గట్టు లిరిసిస్టే అంత అద్భుతంగా రాయగలుగుతారు. ముగ్గురికి టీమ్ వర్క్, ఆ ర్యాపో అనేది డెఫినెట్ గా కుదరాలి కదా. సో మీ ముగ్గురు కలిసి సిచ్యువేషన్ కానీ, లిరిక్స్ కానీ, ట్యూన్ కానీ డిస్కస్ చేసేటప్పుడు ఎలా ఉండేది? అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పేసేవారా, లేకపోతే డైరెక్టర్ చెప్పారు కాబట్టి అలాగే చేయాలని వినేవారా? ఎలా ఉండేది? యాక్చువల్ గా మేము ముగ్గురం కలిసి ఎప్పుడు లేదండి, అంతా ఫోన్ లోనే జరిగేది. ఎందుకంటే యూస్ టు బి ఇన్ చెన్నై. సో టెక్నాలజీ బాగా యూజ్ చేసుకున్నారు అనమాట. అంతా ఇంటర్నెట్ అనమాట. ట్యూన్ మెయిల్స్ లో పంపించడం, సిచ్యువేషన్స్ ఫోన్ లో చెప్పడం. సో కలిసి కూర్చొని పని చేయడం అంటే పాత సినిమాల్లో కదా హార్మోనియం పెట్టబట్టుకుని అలా ఏం లేదు, జస్ట్ ఫోన్స్ అండ్ ఇంటర్నెట్. घल 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 सिरी मूवल घल 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 चल 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 करी मव्वल चली गालू इक मनम पे लगा घल 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 सिरी मूवल हाय हाय हाय. Let's have a short break in 24 frames.